హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ గతంలో విడుదల చేశారు. అయితే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 20/10/2025 సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారండి. పారామెడికల్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. త్రూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. ఇది మనకి ఏ వేకెన్సీస్ ఉన్నాయంటే డెంటల్ మెకానిక్ ఒక పోస్టు, డెంటల్ టెక్నీషియన్ ఒక పోస్టు, డెంటల్ హైజినిస్ట్ ఒక పోస్టు, ఇవన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ డిస్టిక్ ఎవరైతే ఉన్నారో అలాగే కృష్ణా డిస్టిక్ వాళ్ళు వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. ఎరెస్ట్వైల్ కృష్ణా డిస్టిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అంటే ఇంతకుముందు పూర్వం ఉన్న కృష్ణా జిల్లా వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. చూడండి, ఇక్కడ ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ ఆఫ్ పారామెడికల్ పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. అలాగే నోటిఫికేషన్ ఫర్ వేకెంట్ పారామెడికల్ పోస్ట్ అని ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ కూడా పెట్టారండి. సో ఆ నోటిఫికేషనే ఇది. ఒకసారి చూసేద్దాం. మరి చూడండి, ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది వేరియస్ పారామెడికల్ పోస్ట్ ఇన్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడలో అయితే వర్క్ చేయాలండి. ఎరెస్ట్వైల్ కృష్ణా డిస్టిక్ అంటే కృష్ణా డిస్టిక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండర్ ది కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ విజయవాడ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మన దగ్గర ఉన్న పనితనం బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి ఇవి అయితే రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ ఇవ్వాలి అప్లికేషన్ అనేది కూడా ఇచ్చారండి. ప్రిన్సిపల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ, అక్కడైతే మనం అప్లికేషన్స్ అనేవి ఇవ్వాలండి. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క జిరాక్స్ కాపీలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఆధార్ కానీ, మీ డీటెయిల్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీలు అన్నీ కూడా, స్టడీ సర్టిఫికేట్స్, ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే పీహెచ్ కేటగిరీ అయితే పీహెచ్ కేటగిరీ, ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీల మీద మీ యొక్క ఓన్ సైన్, మీ సంతకం అనేది పెట్టేసి వాటితో పాటు అటాచ్ చేయాలండి. అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి. డెంటల్ హైజీనిస్ట్ పోస్ట్ ఒకటి ఉందండి. కాంట్రాక్ట్ బేసిస్ 32,670 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ అండి. రోస్టర్ అంటే ఎవరైనా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ ఎవరైనా అప్లై చేయొచ్చండి. డెంటల్ టెక్నీషియన్ ఒకటండి. 32,670 అనేది శాలరీ, కాంట్రాక్ట్ బేసిస్ అండి. దీనికి వచ్చి ఓసీ, పీహెచ్ ఉమెన్ అండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ కేటగిరీ మాత్రమే బ్యాక్లాగ్ వేకెన్సీ. అలాగే డెంటల్ మెకానిక్ ఒకటి, కాంట్రాక్ట్ 29,985 శాలరీ ఉంది. దీనికి ఎస్సీ ఉమెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు కదా. సో లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ అయింది 20వ తారీఖు వరకు. నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి. https://gdchvja.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ పెట్టడం జరిగింది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఆ లింక్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చండి. దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, డెంటల్ హైజినిస్ట్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ మెకానిక్, ఈ మూడింటికి కూడా ఒకటే క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అదేంటో చూసేద్దాం. డిప్లొమా కోర్స్ ఇన్ డెంటల్ హైజీనిస్ట్ అండి. డెంటల్ హైజీనిస్ట్ కోర్సు. డెంటల్ టెక్నీషియన్కి అయితే డెంటల్ మెకానిక్ కోర్స్ చదివి ఉండాలి. డెంటల్ మెకానిక్కి కూడా డెంటల్ మెకానిక్ కోర్స్ అనేది చదివి ఉండాలి. సో డెంటల్ టెక్నీషియన్, డెంటల్ మెకానిక్ కూడా డిప్లొమా కోర్స్ ఇన్ డెంటల్ మెకానిక్ అయితే చేసి ఉండాలండి. డెంటల్ హైజీనిస్ట్కి డెంటల్ హైజీనిస్ట్ డిప్లొమా, అన్నిటికీ కామన్గా డిప్లొమా అయితే చేసి ఉండాలండి. సో దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మూడింటికి కూడా ఇచ్చారండి. అదే పాయింట్. అలాగే అప్రెంటిస్షిప్ అనేది అవసరం లేదని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో అలాగే ఏజ్ క్రైటీరియా చూస్తే 18 to 42 ఇయర్స్ అనేది ఏజ్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి 3 years అనేది ఇవ్వడం జరిగింది. డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి అంటే పీహెచ్ కేటగిరీకి 10 years ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు 42 నుంచి 52 కూడా వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ ఛాలెంజర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైన ఫీజు పే చేయగలదు. ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 250 రూపీస్ అనేది పే చేయాలండి. దీనికి ఎటువంటి ఎగ్జాము లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ లేదు. మీకు వచ్చిన మార్క్స్, మీకు ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారో డిప్లొమా, అందులో వచ్చిన మార్క్స్లో 75% అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఉంది. అలాగే మీరు సర్వీస్ వెయిటేజ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సర్వీస్ వెయిటేజ్ అనేది 15% మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఉంది. సో టోటల్గా 75 + 10 + 15 100 మార్క్స్కి అయితే ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తారనేది కూడా ఇవ్వడం జరిగింది. ట్రైబల్ ఏరియాలో ఎవరైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానోరియం బేసిస్లో వర్క్ చేస్తే 2.5 మార్క్స్ 6 మంత్స్కి యాడ్ చేయడం జరుగుతుంది. రూరల్ ఏరియా అయితే 6 మంత్స్కి 2 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అర్బన్ ఏరియా అయితే 1 మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుందండి. అలాగే కోవిడ్-19లో ఎవరైనా వర్క్ చేస్తే కనుక వాళ్ళు కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా మీరైతే సబ్మిట్ చేయాలి. లేదంటే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. అలాగే మీకు ఇక్కడ మిగతా డీటెయిల్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో డిస్క్రిప్షన్లో లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి చూడండి. ఇది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ ఒక ఫోటో అంటించి మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం